శ్రమకు తగ్గ వేతనం లేని మున్సిపల్ కార్మికులకు కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు. రెండవ పీఆర్సీ ప్రకారం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా 5వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మారుతున్నా మున్సిపల్ కార్మికుల శ్రమకు తగ్గ వేతనాలు మాత్రం దక్కడం లేదని అన్నారు. ఒక కుటుంబం బ్రతకడానికి కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని అన్నారు. పని భద్రత కల్పించాలని, కార్మికుడు మరణిస్తే కనీస సౌకర్యాలు, ఇన్సూరెన్స్ కూడా లేవని, చనిపోతే దహన ఖర్చులకు కూడా సరిపడా డబ్బులు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల విపరీతంగా ఉన్నప్పటికీ వేతనాలు పెంచడంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు 24,500 రూపాయల వేతనం ఇస్తున్నారని, తెలంగాణలో మాత్రం వేతనాలను పెంచడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండవ పీఆర్సీ ప్రకారం కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు చింతకాయల సంతోష్, శ్రీనివాస్, లక్ష్మమ్మ, తారమ్మల అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, ఔట రవీందర్, జక్కల రవికుమార్, చిలుముల వెంకన్న, గుండమల్ల శ్రీనివాస్, పేర్ల సంజీవ, పెరిక కృష్ణ, చిక్కుల రాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా 5వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జిల్లాలో 8 మున్సిపాలిటీలలో ఈరోజు ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ మహాసభలో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈరోజు కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి పదే ప్రభుత్వాలని అడుగుతున్నా పాలక ప్రభుత్వాలు పెడచెవున పెడుతున్నాయి. దానికోసం అనేక ఉద్యమాలు జరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం నేరుగా జీతాలు ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్తున్నాం. కానీ ఇంకా జీతాలు కూడా పన్నులు వసూలు చేసి, బకాయిలు వసూలు చేసి జీతాలు చెల్లించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అనేక మున్సిపాలిటీలలో 6 నెలలు 7 నెలల వరకు మున్సిపల్ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెండింగ్లో ఉంటున్నాయి, పస్తులతో ఉంచుతున్నారు. పదే కలెక్టర్ గారి దృష్టికి లేదా మున్సిపల్ కమిషనర్ల దృష్టికి, పాలక వర్గాల దృష్టికి తీసుకుపోయి పోరాటాలు చేసి ఈరోజు బకాయి వేతనాలు సాధించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితికి కారణం పాలక ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో ఈరోజు ఏదైతే కార్మిక వర్గం ఈరోజు అన్ని డ్రైవర్లు కావచ్చు, వాటర్మెన్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేదా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, మురికి కూపాలలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళందరికీ ఈరోజు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వటం లేదు, ఈరోజు వాళ్ళ సంక్షేమాలు కూడా అందజేయట్లేదు. ఈ అన్నిటి మీద రాష్ట్రంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం. ఆందోళనలు కొనసాగించి హక్కులు సాధించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ మహాసభలో కొన్ని విషయాలు చర్చించి రాబోయే కాలంలో రేపు 14, 15 తేదీలలో రాష్ట్ర వ్యాప్త యూనియన్ మహాసభలు కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో మరి తుర్కంజల్లో జరుగుతున్నాయి. ఈ మహాసభలో కూడా కర్తవ్యం రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని మున్సిపల్ వర్కర్స్కు తెలియజేస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ జిల్లా 5వ మహాసభలు ఈరోజు నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతోంది. ఈ మహాసభల్లో 7 మున్సిపాలిటీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 7 మున్సిపాలిటీల్లో శానిటేషన్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ వివిధ విభాగాల్లో ఉండేటటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద చర్చించడం అనేది జరిగింది. ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినా కూడా అవి అమలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. వారాంతపు సెలవు చండూరు, హాలియా, దేవరకొండ, మిర్యాలగూడ, ఈ చిట్యాల ఈ మున్సిపాలిటీల్లో వారాంతపు సెలవు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. పండగ సెలవులు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు. బట్టలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వాలి, బట్టలు ఇచ్చేటటువంటి స్థితి లేదు. కార్మికులు ప్రమాదాల బారిన పడితే వాళ్లకు నష్టపరిహారం కట్టించేటటువంటి పరిస్థితి లేదు. కార్మికులు చనిపోయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దాన సంస్కారాలకు సంబంధించినటువంటి ఖర్చులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చేటటువంటి స్థితి లేదు. అంటే మున్సిపల్ కార్మికులతో వెట్టి చేయించుకునేటటువంటి పని పాలక వర్గాలు, అధికారులు చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు చొరవ చేసి ఈ జిల్లాలో ఉండేటటువంటి 8 మున్సిపాలిటీల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని సర్క్యులర్స్ని అమలు చేసేటటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ మహాసభలో తీర్మానం చేయడం అనేటటువంటి జరుగుతోంది. కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తామని చెప్పింది. 26,000 రూపాయలు చేయడం కాదు, రెగ్యులర్గా ఉండేటటువంటి ఈ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పర్మనెంట్ చేయడం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్గొండ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా మహాసభలు 5వ మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహాసభలలో
గత మహాసభల నుండి ఈ మహాసభల వరకు జిల్లా కమిటీ కానీ యూనియన్ కానీ ఏ విధంగా కార్యాచరణ చేసిందనే దాని మీద నెమరు చేసుకొని అలాగే ఈరోజు కొత్త కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది. నల్గొండ జిల్లాలోని 7 మున్సిపాలిటీ నుంచి వెళ్ళి వచ్చిన ప్రతినిధులందరూ ఈ సమక్షంలో కొత్త కమిటీలు వేసుకోవడం నిర్ణయాలు చేయడం జరుగుతుంది. దీనికి ఇక మీద భవిష్యత్తులో జరిగే పోరాటాల మీద ఎలాంటి విధంగా ఎలా ప్రభావితంగా చేయాలి, యూనియన్ ఏ విధంగా చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో నిర్ణయాలు చేసుకొని ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకున్నాం. మున్సిపల్ కార్మికుల తరపు నుంచి మేము మనవించేది ఏమనగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి అనేది ఒకటి మా ముఖ్య ఉద్దేశం. అందరినీ సమాన పని సమాన వేతనం అని సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారంగా అందరికీ చట్టభద్రత కల్పించాలని కోరుచున్నాం.